దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఆత్మ సంబంధమైన విషయములలో దినదినం అభివృద్ధి పొందుతున్నారా? అలా మనమందరం కూడా దినదినం అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు చదువుకొని మనం ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రము అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చదివిన ఈ యొక్క మాట యేసు ప్రభువు పలికిన మాట. మనము మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథము బైబిల్ అనేటటువంటి దాన్ని కలిగి ఉన్నాం. దాని మీద మనకున్నటువంటి అవగాహన ఏంటి? బైబిల్ మీద మనకున్నటువంటి అభిప్రాయం ఏంటి అనే దాన్ని బట్టి మన భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. బైబిల్ను మనం ఏమనుకుంటున్నాం? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏమని నమ్ముతూ ఉన్నాం? మనము బైబిల్ని ఎలాగైతే నమ్ముతున్నామో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ప్రేమ బైబిల్ అనేది దేవుని మాటగా నిజంగా నమ్మితే, బైబిల్ అనేది జరిగే మాటగా నిజంగా నమ్మితే, ఆ నమ్మకం మనకు కానీ పుడితే, ఆ నమ్మకం మనకు కలిగితే, అప్పుడు మన జీవితంలో దేవుడు చెప్పినటువంటి బైబిల్ వాక్యానికి ప్రాధాన్యత, విలువ ఇచ్చి మన జీవితము ఆ బైబిల్లో ఉన్న వాక్య ప్రకారము చేయడం మొదలు పెడతాం. ఎప్పుడు? మనం నమ్మినప్పుడు. ఎలాగ నమ్మినప్పుడు? బైబిల్ దేవుని మాట అని, బైబిల్ నిజదేవుడైన యెహోవా మాట అని, బైబిల్ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట అని, బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగింది, జరగబోతుంది అనే నమ్మకం మనకు ఏర్పడాలి. దాన్నే విశ్వాసం అంటారు. అట్టి విశ్వాసంతో బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. అట్టి విశ్వాసము కలిగిన వారమై మనము వాక్యాన్ని పాటించడానికి ప్రారంభిస్తేనే మన జీవితంలో ఆత్మీయ అభివృద్ధి జరుగుతుంది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభు, భూమి ఆకాశము గతించిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేర వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదు అంటున్నాడు. చూసారా? ఇది దేవుని మాట. ఇది దేవుని మాట. ఇంకొక మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయక ఉండునా? ఆయన మాట ఇచ్చి స్థాపింపక ఉండునా? ప్రేమన దేవుని బిడ్డలారా, గమనిస్తే మనిషి దేవుడు చెప్పినట్లుగా బైబిల్లో ఉన్న విధంగా బ్రతికితే, దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో తన యొక్క వాక్య ప్రకారం నీతిగా బ్రతికితే వచ్చే ఫలాలు ఏంటో, ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానము నెరవేర్చేవాడు దేవుడు, ఖచ్చితంగా నెరవేర్చేవాడు దేవుడు అని నమ్మడమే నమ్మకం, నిజమైన నమ్మకం. కనుక ఇలా దేవుని మనసును తెలుసుకోవాలి. ఇక్కడ మనం చదివాం సంఖ్యాకాండంలో 23:19. ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, సాధారణంగా లోకంలో ఉన్న మనుషులు ఎలా ఆలోచిస్తారంటే, తమ ఎదుట మోసం చేసే, అబద్ధాలు చెప్పే, పాపం చేసే మనుషుల మనం చూసి వాళ్ళ
క్యారెక్టర్ ప్రవర్తన చూసి అనుమానం కలిగి ఉంటారు, నమ్మడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అదే దృష్టితో, అదే ఆలోచనతో, అదే అవిశ్వాసంతో, అదే అనుమానంతో బైబిల్ దగ్గరకు మనం వచ్చామనుకోండి, ఇది నిజమేనా, ఇది జరిగిద్దా, ఇది జరగబోతుందా, చూసారా? మనం దేవుణ్ణి దేవునిగా గుర్తించక దేవుణ్ణి ఒక మనిషిలాగా చూసామనుకోండి, దేవుణ్ణి ఒక అబద్ధికుడిగా చూసామనుకోండి, బైబిల్ గ్రంథాన్ని ఒక అబద్ధమైన గ్రంథంగా చూసామనుకోండి, మన జీవితంలో విశ్వాసం ఉండదు, దేవుడు మనకు అర్థం కానట్టే లెక్క. కాబట్టి నిజమైన విశ్వాసం ఏంటి, దేవుణ్ణి ఎలా నమ్మాలి, బైబిల్ గ్రంథాన్ని ఎలా నమ్మాలి అంటే, బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది నిజము. యెహోవా దేవుడు సృష్టికర్త, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కుమారుడు, ఈ లోకానికి రక్షకుడు. బైబిల్లో ఉన్న ప్రతి పదం, దేవుడు వ్రాయించిన ప్రతి మాట ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. అలా నమ్మితే, అలాంటి నమ్మకం కలిగిన వాళ్ళే దేవుడు చెప్పినట్లుగా విధేయత చూపిస్తూ బతకడానికి వీలవుతుంది. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, మన నమ్మకాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనం నమ్మే విధానాన్ని బట్టి, చూసే కోణాన్ని బట్టి దేవుడు మనకు అర్థమవుతాడు. చాలామంది అనుమానం కలిగి ఉంటారు. మనం భక్తులం అంటారు, మేము విశ్వాసులం అంటారు, మేము క్రైస్తవులు అంటారు, కానీ అనుమానం కలిగి ఉంటారు. అవిశ్వాసం, ఇది జరిగిద్దా జరగదా ఇలాగ అనుకుంటుంటారు. ప్రేమని దేవుని బిడ్డలారా, మనిషే, కొంతమంది మనుషుల్లో మంచోళ్ళు ఉంటారు, వాళ్ళ మాట తప్పరు, చేస్తామంటే చేస్తారు, ఇస్తామంటే ఇస్తారు. ఒక మనిషే మాట తప్పని వాడుగా ఉంటే ఆ మనిషిని చేసిన పరిశుద్ధ దేవుడైన దేవుడు తండ్రి ఇంకెంత గొప్పవాడు. అందుకే ఇక్కడ రాశాడు, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, అబద్ధ పాపం చేసేవాడు కాదు అని అర్థం. దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే పాపము లేనిది. దేవుడి యొక్క గుణలక్షణాలు ఏంటంటే నీతి కలిగినవాడు. ఆయన నీతి తప్పడు, ఆయన నీతి తప్పడు, అన్యాయము చేయడు. ఆయన నీతి తప్పడు, అబద్ధం ఆడడు. కనుక ఆయన రాయించిన మాట, ఆయన ఇచ్చిన మాట కూడా తప్పదు. ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన ఇచ్చిన మాట కూడా అంతే. ఆయన పాపము లేనివాడు, ఆయన ఇచ్చిన మాట, రాయించిన మాట కూడా పాపము లేనిది. కనుక మనలో అనుమానం ఉంటే, మనకు అర్థం కాకుండా ఉంటే పొరపాటు మనది కానీ దేవుడిది కాదు. దేవుని అర్థం కాకుండా పొరపాటు చేసుకునే వాళ్ళు ఉంటారు తప్ప దేవుడిది ఎప్పుడు కూడా తప్పు ఉండదు. కనుక ఈ కోణంలో మనం దేవుణ్ణి చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఈ కోణంలో మనం యేసు ప్రభుని అర్థం చేసుకోగలిగితే, నమ్మగలిగితే, బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుందని మనం నమ్మగలిగితే, ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి, అది మనోనేత్రములు వెలిగింపబడిన వారికి అర్థమవుతుంది. కనుక మనం దేవుణ్ణి ఈ విధంగా నమ్మాలి, బైబిల్ని ఈ విధంగా నమ్మాలి. అప్పుడు దేవుడు చెప్పిన జీవితం మనకు సాధ్యమవుతుంది, దేవుని యొక్క కృప వలన. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, అవును తండ్రి, నీవు అబద్ధం ఆడుటకు నరుడు కావు, ఆయన మనిషి లాంటి వాడు కావు, పాప స్వభావం కలిగిన, పాపం చేసే గుణలక్షణాలు కలిగినటువంటి వాడవు కావు, నువ్వు పరిశుద్ధుడవు. నీ నోటి మాట సత్యము, నీ మాట తప్పదు, నీ మాటే నిశ్చయం. కనుక నీ మాటే బైబిల్ గ్రంథం, వాక్యం. నీవు ఇచ్చిన మాట, మాట్లాడిన మాట, ఇచ్చిన వాగ్దానం తప్పదు, కనుక ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నాయన, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఈ విధంగా నాయన నీ మాటను విశ్వసించి నిన్ను ఎరిగి తమ జీవితాలను ఆత్మీకంగా అభివృద్ధి చేసుకొని పరలోకానికి సిద్ధపరుచుకునే విధంగా ఈ లోకంలో ఉన్న చిన్న శ్రమలన్నీ తట్టుకొని విశ్వాసంలో, ప్రార్థనలో ఎదిగి బలపడి స్థిరపడి పరలోకానికి వెళ్ళే విధంగా ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యం దయచేయమని, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, సాతాను అంధకార చీకటి శక్తుల నుంచి దూరపరచమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.